హాయ్, దిస్ ఇస్ డాక్టర్ మహేంద్ర. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో, పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మనకి ఫస్ట్ బ్రెయిన్ వచ్చేసి 3 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ మనకి ఫర్దర్‌గా డివైడ్ అయ్యేది ఏదేందంటే సెరిబ్రమ్, డయాన్సెఫలాన్ అండ్ ఆల్ఫాక్టరీ బల్బ్. సో, మనకి సెరిబ్రమ్ వచ్చేసి పర్టిక్యులర్‌గా 4 లోబ్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. యాజ్ యూజువల్‌గా ఇది ఔటర్ కార్టెక్స్ థిక్‌గా ఉంటుంది. 4 అట్ ద సేమ్ టైమ్ మనకి 4 లోబ్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంటల్ లోబ్. ఈ ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనపడిస్తుంది కదా! ఇదొచ్చేసి మనకి ఫ్రంటల్ లోబ్ అనమాట. సో, వీల్ లేబుల్ ఇట్ యాస్ ఎ ఫ్రంటల్ లోబ్. దీని తర్వాత మనకి నెక్స్ట్ కనపడిచ్చేదంతా బ్లూ పార్ట్ ఉంది కదా! దాని పక్కనే ఫ్రంటల్ లోబ్ పక్కన ఆనుకొని ఉన్న దాని పేరొచ్చేసి మనకి పేరియటల్ లోబ్. మనం పేరియటల్ లోబ్‌ని డ్రా చేసుకున్నాం ఫస్ట్. సో, గ్రీన్ వన్ ఈస్ ద ఫ్రంటల్ లోబ్ అండ్ బ్లూ వన్ ఈస్ ద పేరియటల్ లోబ్. నౌ వి అండర్‌స్టాండ్ దట్. దెన్ నెక్స్ట్ దాన్ని ఫాలో అయితే స్కై బ్లూ కలర్‌లో కనపడిస్తుంది కదా మార్కింగ్స్. ఇదొచ్చేసి మనకి ఆక్యుపిటల్ లోబ్ అనమాట. ఆక్యుపిటల్ లోబ్ వచ్చేసి మనకి పర్టిక్యులర్‌గా విజన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తుంది. నౌ ఫ్రంటల్, పేరియటల్ అండ్ ఆక్యుపిటల్ కంప్లీట్ అయింది. ద లాస్ట్ లోబ్ వచ్చేసి మనకి ఏదైతే కనపడిస్తుందో ఇక్కడ కింద అదొచ్చేసి మనకి టెంపోరల్ లోబ్. సో, టెంపోరల్ లోబ్ రాసేసుకున్నాం కదా! సో, పేరియటల్ లోబు, ఫ్రంటల్ లోబు, ఆక్యుపిటల్ లోబు, టెంపోరల్ లోబ్. ఈ 3 లోబ్స్ వచ్చేసి సెరిబ్రమ్‌లో పార్ట్స్ అనమాట. ఓకే. విల్ మేక్ ఇట్ యాస్ ఎ బాక్స్ ఫర్ ఈజీ అండర్‌స్టాండింగ్. నౌ అప్ టు హియర్ వి ఆర్ క్లియర్ విత్ ద సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ అనమాట. నౌ వి విల్ నెక్స్ట్ గో విత్ ద నెక్స్ట్ వి విల్ గో విత్ డయాన్సెఫలాన్ పార్ట్స్. మనకి ఇక్కడ రెడ్ కనపడిస్తుంది కదా! ఇదొచ్చేసి మనకి తలామస్ అనమాట. సో, తలామస్ దాని కింద ఉన్న పార్టే హైపోతలామస్. ఓకే. మనం తలామస్ అండ్ హైపోతలామస్ లేబులింగ్ చేసేసుకున్నాం. ఓకే. సో, ఈ 2 పార్ట్స్ వచ్చేసి మనకి డయాన్సెఫలాన్‌లో భాగం. నౌ ఫోర్ బ్రెయిన్‌లో సెరిబ్రమ్ అయిపోయింది, డయాన్సెఫలాన్ అయిపోయింది. అండ్ వి విల్ గో విత్ ద అదర్ పార్ట్ మిడ్ బ్రెయిన్. సో, మనకి ఆప్టిక్ నర్వ్స్ ఇక్కడ నేను డ్రా చేయలేదు. దానివల్ల మీకు కనపడదనమాట. నౌ వి విల్ గో విత్ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ వచ్చేసి బ్రెయిన్ స్టెమ్‌లో ఒక భాగం. బ్రెయిన్ స్టెమ్ అంటే మనకి ఇక్కడ కనపడిస్తుంది కదా! ఎంటైర్ రీజన్ వచ్చేసి బ్రెయిన్ స్టెమ్. నౌ వి విల్ డ్రా విత్ మిడ్ బ్రెయిన్. సో, మిడ్ బ్రెయిన్ అండ్ తర్వాత వచ్చే పార్ట్స్ వచ్చేసి మనకి హెయిన్ బ్రెయిన్‌లో పార్ట్స్. మనకి బ్రెయిన్ స్టెమ్‌లో నుంచి మిడ్ బ్రెయిన్, తర్వాత పాన్స్ అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా ఈ 2 ఉంటాయి. నౌ వి విల్ లేబుల్ ఫర్ ద పాన్స్ అనమాట. పాన్స్ తర్వాత కింద కనపడిచ్చేదే మెడుల్లా ఆబ్లాంగేటా. బ్రెయిన్ స్టెమ్‌లో 3 పార్ట్స్ సెట్ అయిపోయాయి కదా మనకి. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేటా. అండ్ హెయిన్ బ్రెయిన్‌లో 3 పార్ట్స్ వచ్చేసి సెరిబెల్లమ్, మెడుల్లా ఆబ్లాంగేటా అండ్ పాన్స్ వెరోలి. నౌ దీస్ 3 పార్ట్స్ బిలాంగ్ టు ద హెయిన్ బ్రెయిన్. నౌ అప్ టు హియర్ వి ఆర్ క్లియర్ విత్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. తర్వాత రిమైనింగ్ పార్ట్స్ మన బాడీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం అనమాట. చూద్దాం. ఓకే. పిట్యూటరీ గ్లాండ్స్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి పీనియల్ గ్లాండ్ ఉంటుంది మనకి బ్రెయిన్‌లో. నౌ దీని తర్వాత మనకి ఆప్టిక్ కాయసం అంట. ఈ ఆప్టిక్ కాయసం ఎందుకు హెల్ప్ చేస్తుందంటే దీని నుంచి మనకి ఏమైతుందంటే మనకి ఆప్టిక్ నర్వ్స్ వెళ్తాయి. దాని తర్వాత కార్పస్ కలోజం. ఇక్కడ మనకి పింక్ దాని కింద కనపడిస్తుంది కార్పస్ కలోజం. కార్పస్ కలోజం ఏం చేస్తుందంటే లెఫ్ట్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్‌కి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తుందనమాట. దాని వరకే మనకి కార్పస్ కలోజం యొక్క మెయిన్ యూజ్. దాని తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లింబిక్ సిస్టమ్‌లో ఈ పైన కనపడిస్తున్నది వచ్చేసి లింబిక్ లోబ్. మనకి మార్క్ చేశాను కదా! కంప్లీట్‌గా ఫిల్ చేసిన పార్ట్ వచ్చేసి లింబిక్ లోబ్. లింబిక్ లోబ్ తర్వాత మనకి లింబిక్ సిస్టమ్‌లో ఇంకా 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. లింబిక్ లోబ్‌లో ఇంకా 3 పార్ట్స్ వచ్చేసి గ్రీన్ కలర్‌లో కనపడిస్తున్నది ఒకటి, కలర్‌లెస్‌లో ఒకటి, దాని కింద ఒకటి. మనం దీన్ని వన్ బై వన్ లేబుల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో, గ్రీన్ కలర్‌లో కనపడిస్తున్న దాని పేరు వచ్చేసి మనకి అమైగ్దలా. సో, ఇది లింబిక్ సిస్టమ్‌లో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్. దాని తర్వాత కనపడిస్తున్నది మామిల్లరీ బాడీ. మామిల్లరీ బాడీ ఏం వర్క్ చేస్తుందంటే మనకి మెమొరీని రీకలెక్ట్ చేసుకోవడానికి మామిల్లరీ బాడీ హెల్ప్ చేస్తుందనమాట. దాని తర్వాత మనకి కంప్లీట్‌గా ఈ రౌండ్ కనపడిస్తుంది కదా! ఈ ఎంటైర్ రీజన్ నేను రెడ్‌తో లైనింగ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి దాని కింది పార్ట్ వచ్చేసి హిప్పోకాంపస్ అనమాట. హిప్పోకాంపస్.
నౌ లింబిక్ సిస్టమ్‌లో వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద లింబిక్ సిస్టమ్ అంటే అమైగ్దలా, మామిలరీ బాడీ అండ్ హిప్పోకాంపస్. నేను ఇక్కడ దీన్ని లేబుల్ చేస్తున్నాను లింబిక్ సిస్టమ్ కింద. సో, లింబిక్ సిస్టమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి లాస్ట్‌లో కనపడిస్తనేది హిండ్ బ్రెయిన్ అయిపోయింది. సో, అప్ టు హియర్ వి అండర్‌స్టాండ్ వాట్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ వి కెన్ సీ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేనొకటి మిస్ చేశాను. దాన్ని కూడా లేబులింగ్ చేద్దాం. ఓకే. అది నథింగ్ బట్ యాస్ ఎ పీనియల్ గ్లాండ్. ఓకే. అప్ టు హియర్ వి అండర్‌స్టాండ్ వాట్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే దీని యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫంక్షన్స్‌ని నేను స్లైడ్స్‌గా పెడతాను. మనం ఏందంటే దాన్ని ఫ్లాష్ కార్డ్స్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే. విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్. హావ్ ఎ గ్రేట్ డే.